ఈరోజు మన వాక్య ధ్యానాంశము ఏంటంటే, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయావా? దేవుడు చేసిన కార్యాలు మరిచిపోయావా? దేవుడు నిన్ను మరిచిపోలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయావా? దేవుడు నిన్ను మర్చిపోలేదు. 115వ కీర్తన 115వ కీర్తన 12వ వచనాన్ని చదువుకుందాం. 115వ కీర్తన 12వ వచనం. యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీయులు వారిని ఆశీర్వదించును. అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. హల్లెలూయా, దేవునికి మహిమ. యెహోవా మమ్ములను మరచిపోలేదు. యెహోవా మమ్మును మరచిపోలేదు. దేవునికి ఘనత కలుగునగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మమ్మును మరచిపోలేదు అంటున్నాడు. అయితే ఆయన మమ్మల్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవుడు మమ్మును మరచిపోలేదు. మరచిపోని దేవుడు మన దేవుడు, మరచిపోని దేవుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మమ్మల్ని మర్చిపోలా. అంతేకాదు, ఆయన మమ్మల్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించాడు. అహరోను వంశస్థుల్ని ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీయులు అంటే ఎవరు? అహరోను వంశస్థులు అంటే ఎవరు? దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీయులు, దేవుని బిడ్డలు అందరూ వస్తారు. ఇశ్రాయేలీయులు అందరూ అందులోనే ఎవరెవరు ఉంటారు? అందులో 12 గోత్రాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. అందులోనే యూదులు, అందులోనే అందరూ ఉంటారు. అహరోను వంశస్థులు అంటే ఎవరు? లేవీయులు. ఎవరు? లేవీయులు. లేవీ గోత్రానికి సంబంధించిన వారు అంటే ఎవరు? యాజకులు. హల్లెలూయా. ఆయన ఎవరిని మర్చిపోలేదంట. ఆయన అందరినీ కూడా ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. అందరినీ ఆశీర్వదించే దేవుడు, మర్చిపోని దేవుడు. యెహోవా మమ్మును మరచిపోలేదు. ఎంతమంది చెప్పగలరు ఈ మాట ఈరోజు? చెప్తారా? దేవుడు మమ్మను మర్చిపోలేదని చెప్పండి. వెరీ గుడ్. ఎవరిని దేవుడు మర్చిపోలేదో వాళ్ళు మాత్రమే చెప్పగలరు ఈ మాట. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఎవరిని మర్చిపోలేదంట. ఎవరిని మర్చిపోలే. ఆయన అందరిని కూడా ఆశీర్వదిస్తున్నాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనత కలుగును గాక. అయితే ఎవరు మమ్మల్ని దేవుడు మర్చిపోయాడు అని ఎవరు అంటున్నారో వాళ్ళు మర్చిపోయారు దేవుణ్ణి. ఇది విషయం ఏంటంటే, సహజంగా దేవుడు ఎవరిని కూడా ఆయన మరిచిపోడు. ఆయన ఒక వరుసగా చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును. అహరోను వంశస్థులను ఆశీర్వదించును. అంతేకాదు, అంటే ఇది ఇశ్రాయేలీయుల వరకే. ఇశ్రాయేలీయులు మొట్టమొదటి దేవుడు ఏర్పరచుకున్న జనులు, వారిని గురించి రాయబడి ఉంది. నెక్స్ట్ 13వ వచనం చూస్తే అక్కడ రాయబడి ఉంది. ఎవరి గురించి తెలుసా? హల్లెలూయా.
మన గురించి. మనం ఇశ్రాయేలీయులం కాదు, మనం అహరోను వంశస్థులమి కాదు, కానీ ఆత్మీయ ఇశ్రాయేలీయులమే మనము. ఏ ఇశ్రాయేలీయులంట? ఆత్మీయ ఇశ్రాయేలీయులమే. అసలు విషయానికి వస్తే శారీరకంగా ఏర్పడ్డ ఇశ్రాయేలీయుల కంటే ఆత్మీయ ఇశ్రాయేలీయులమైనటువంటి మనకే దేవుని కృప అత్యున్నతమైనది, అత్యధికమైనది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి శారీరక ఇశ్రాయేలీయుల కొరకు జంతువులు మాత్రమే బలవుతున్నాయి. వాళ్ళ పాపాలని గురి చేసుకోవడానికి, వాళ్ళని వాళ్ళు పరిశుద్ధపరచుకోవడానికి జంతువుల్ని బలించేవాళ్ళు. హల్లెలూయా. కానీ ఈరోజు ఆత్మీయ ఇశ్రాయేలీయులమైనటువంటి మనందరి కొరకు సర్వశక్తి కలిగిన దేవుడే బలైపోయాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన సర్వాంగ బలిగా మన కొరకు ఆయన సిలువలో బలిగా అర్పించబడ్డాడు. కాబట్టి ఆ శరీర సంబంధమైన ఇశ్రాయేలీయుల కంటే కూడా ఆత్మీయ సంబంధమైన ఇశ్రాయేలుమైన మనకే కృప ఎక్కువ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అక్కడ రాయబడింది ఏంది? యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, మమ్మల్ని ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీయుల్ని ఆశీర్వదించును, అహరోను వంశస్థుల్ని ఆశీర్వదించు. నెక్స్ట్ 13వ వచనంలో రాయబడిన మాట మనం చదివితే, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. హల్లెలూయా. ఎవరినంట? తన యందు భయభక్తులు గలవారిని. తన యందు భయభక్తులు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా భయము భక్తి కలిగి ఉంటారో, దేవుడు అంటే లెక్కలేని వాళ్ళ గురించి కాదు ఇక్కడ రాయబడింది. వినాలి ప్లీజ్, అందరూ దయచేసి వినండి. దేవుడు అంటే నెగ్లిజెన్సీ, కేర్లెస్ చేసే వాళ్ళని కాదు ఇక్కడ రాయబడింది. ఆయన యందు భయభక్తులు కలిగిన వాళ్ళు పిల్లలైనా సరే, పెద్దలైనా సరే, ముసలి వాళ్ళైనా సరే, యవ్వనస్తులైనా సరే, ఎవరైనా కావచ్చు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వారిని ఆయన ఏం చేస్తున్నాడంట? ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు అంటే లెక్కలేని వాళ్ళు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని తోసేయుడు. దేవుడు ఎవరిని తోసేయుడు. మనం ఎంత భయంకరమైన వారిమైనా, మనం ఎంత నీచమైన వారిమైనా, అయ్యా యేసయ్యా ఆయన దగ్గరికి వస్తే ఆయన తోసేసే దేవుడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉంటే, ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఉంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. ఒకవేళ మనం దేవునికి దూరం అయిపోయినా, దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయినా, దేవుణ్ణి వదిలేసినా, దేవుడు అంటే లెక్కలేనట్లుగా మనం జీవిస్తున్నా, ఆయన మనల్ని మరిచి పోడు. హల్లెలూయా. అదే కదా అన్నాడు. ఏమన్నాడు? యెహోవా మమ్మును మరిచిపోలేదు. ఎవరిని? ఆ కాలమున ఉన్న ఇశ్రాయేలీయుల గురించే కదా అక్కడ. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని అందరిని ఆయన ఏం చేస్తున్నాడట? ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలంతే, మిగతావన్నీ ఆటోమేటిక్ వస్తాయి. హల్లెలూయా. దేవుడంటే కనీసం భయము భక్తి లేకుండా ఏదో ఆదివారం గుడికి వస్తున్నాం, లేకపోతే శుక్రవారం గుడికి వస్తున్నాం, చాలు, తర్వాత మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండొచ్చు, మన ఇష్టానుసారంగా మనం జీవించవచ్చు అనుకుంటే కాదు. అది కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండాలంట. హల్లెలూయా.
అప్పుడు వాళ్ళు ఎవరైనా కావచ్చు, అక్కడ రాయబడింది పిన్నలనేమి పెద్దలనేమి, ఎవరైనా కావచ్చు, పిల్లలు పెద్దలు, హల్లెలూయా, ఉన్నవారైనా లేనివారైనా, రాజులైనా దరిద్రులైనా సరే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, హల్లెలూయా, ఆయన ఆశీర్వదిస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మరిచిపోడు, ఎప్పటికీ మరిచిపోడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డారా, నువ్వు భయభక్తులు కలిగి ఉన్నా మర్చిపోడు, కలిగి లేకపోయినా మర్చిపోడు, ఆయన మర్చిపోడు. కానీ హల్లెలూయా, ఆయన ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన కనికిరము, ఆయన దయ మన మీదకి రావాలి అంటే మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలా, అది ఖచ్చితం. హల్లెలూయా. యెషయా గ్రంథము 44:21 చదవండి. యెషయా గ్రంథము 44:21. యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకునము, నీవు నా సేవకుడు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకునుము. ఏంటంట? వీటిని జ్ఞాపకము చేసుకునుము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరచిపోజాలను, నేను నిన్ను మర్చిపోను, నేను నిన్ను మరచిపోలేను. మరచిపోజాలను అంటే ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎంత భయంకరమైనటువంటి విధి నీకు నాకు మధ్యలో వచ్చినా నేను నిన్ను మరచిపోజాలను. చాలా సార్లు మనం అనుకునేది ఏంటంటే దేవుడు మమ్మలను మర్చిపోయాడు, దేవుడు మమ్మలను మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని వదిలేశాడు, దేవుడు మాకు సహాయం చేయట్లేదు, దేవుడు మా పట్ల జాలి చూపట్లేదు అనుకుంటాం మనం. దేవుడేమన్నాడు? నిన్ను మరిచిపోజాలను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. నిన్ను నిర్మించింది నేను, నిన్ను చేసింది నేను, నిన్ను ఏర్పరచుకున్నది నేను, నిన్నెట్ట మర్చిపోతాను? నిన్ను మరిచిపోజాలను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. నిన్ను మర్చిపోయేవాడు కాదు, కానీ మనం దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయారని గుర్తు చేసుకోవాలి ఈరోజు. హల్లెలూయా. ఎవరైతే దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మాకు సహాయం చేయట్లేదు అనుకుంటున్నారో వారు ఏం గుర్తు చేసుకోవాలంటే మేమే దేవుణ్ణి మర్చిపోయాము, అది గుర్తు చేసుకోవాలి, అది జ్ఞాపకం చేసుకోవాలా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నిజంగా మనము దేవుణ్ణి మర్చిపోయాం కాబట్టి మన జీవితంలో దేవుడు అంటే మనకు చాలా నెగ్లిజెన్సీ. ఎవరైతే దేవుణ్ణి మర్చిపోయారో వాళ్ళ విషయంలో నిజంగా వాళ్ళకి దేవుడు అంటే చాలా కేర్లెస్, జాగ్రత్త లేనితనం, నాలిక బయటికి ఆడించేటువంటి గుణం, ఏముందిలే అన్నటువంటి ఫీలింగ్,
ఎవరికంటే దేవుణ్ణి మర్చిపోయిన వాళ్ళకి. దేవుడు నిజంగా మన పట్ల ఎంత కృప కలిగి, ఎంత సహాయం చేసి, ఆయన మన కొరకు ఆయన మరణించి, అదొక్కటి చాలు. ఈ ప్రపంచానికి దేవుడు చేసిన త్యాగాల్లో ఆయన ఈ ప్రపంచం కొరకు మరణించడమే, మరణించి సమాధి చేయబడి మరలా మన కొరకు ఆయన తిరిగి లేచి, నేనున్నాను, మీకు నేను చూసుకుంటాను, అంతా నేనే చూసుకుంటానని భరోసా ఇచ్చిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అది మనము దేవుణ్ణి మర్చిపోయి, మనం దేవుణ్ణి లెక్క చేయకుండా, మనం దేవుని పట్ల జాగ్రత్త చూపకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. నిష్ఠూరమైన మాటలు. నిజం ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 78వ కీర్తన 11వ వచనం. 78వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయిరి. చాలు. ఆయన క్రియలను, ఆయన వారికి చేసిన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. ఆయన క్రియలు, ఆయన వారికి చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆశ్చర్య క్రియలు, వాటన్నిటిని ఏం చేశారంటే వాళ్ళు సింపుల్ గా మర్చిపోయారు. ఎంత సింపుల్ గా మర్చిపోయారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు చూడండి, గమనిస్తే ఐగుప్తులో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఇశ్రాయేలీలు, ఐగుప్తులో బానిసత్వ బతుకులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు 430 సంవత్సరాలు వారు ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారో, ఎంత వెట్టి చాకిరి వాళ్ళు చేశారో, ఎంత బానిసత్వంలో ఉన్నారో, వాళ్ళని దేవుడు బయటికి తీసుకొని వచ్చి ఆశ్చర్య కార్యాలతో, ఆశ్చర్య క్రియలతో, అద్భుతాలతో వాళ్ళని బయటికి నడిపించి, వాళ్ళని విడిపించి తీసుకొని వస్తే వాళ్ళు ఏం చేశారంట? మరిచిపోయారంట. సింపుల్ గా మరిచిపోయారంట. దేవునికి మహిమ కలుగును గాక. 106వ కీర్తన 17వ వచనం చదవండి. 106:17. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని ఘనత కలుగును గాక. ఆయన కార్యాలు ఎంతనే మర్చిపోయారంట. ఆయన ఆలోచన కొరకు వాళ్ళు ఎదురు చూడలేకపోయారంట. తర్వాత చూడండి, అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు అంటే, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు అంటే వెంటనే మర్చిపోయారంట. వెంటనే అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి. అంటే గ్యాప్ కూడా లేదు. వెంటనే మర్చిపోయారంట. ఎలా? ఈరోజు మనం కూడా మర్చిపోతున్నాం. ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు మర్చిపోతున్నాం. అదే కదా చాలా సార్లు చెప్పేటువంటి ఉదాహరణ. మన పరిస్థితి ఏంటంటే ప్రతిరోజు కార్యం జరగాలి మనకంతే. ఏంది?
చెప్పండి, చెప్పండి, వచ్చు కదా ఈ మాట చెప్పండి. సరే నేను చెప్తాను, నాతో చెప్పండి. ప్రతిరోజు మాకు కార్యం జరగాల్సిందే. కొంతమంది పాపం చెప్తున్నా కూడా చెప్పలేకపోతున్నారు. వీళ్ళ ట్యూషన్ చేర్పించాలా? ఎక్కడ చేర్పించాలా? ట్యూషన్ ప్రైవేటు అక్కడన్నా నేర్పిస్తారు, నేర్చుకుంటారు. వాస్తవానికి ఫ్రీగా నేర్పిస్తే ఎవరు కూడా నేర్చుకోలేరు పాపం. ట్యూషన్ చేర్పించాల్సిందే బడిలో కూడా మనం పిల్లకాయలని. అక్కడ ఏం చెప్తారు? స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ రాపించి పంపిస్తారు. స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ రాపించి పంపిస్తారు ట్యూషన్లో. కానీ ట్యూషన్కి పోతున్నారు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డారా, చెప్పండి, నోరు తెరిచి చెప్పండి కనీసం. అంతే కదా? ఏనంట, మనకు ప్రతిరోజు కార్యం జరుగుతుంటేనే దేవుడు ఉన్నాడయ్యా, ఉన్నాడు, ఆయన ఉన్నాడు అనుకుంటాం. ఒక్క రోజు కానీ ఒక కార్యం జరగలేదా? ఏడా ఎక్కడ పోయినాడా? లేదు, ఆయన లేడు. దండగా దేవుణ్ణి నమ్ముకొని మేము ఇన్ని రోజులు మేము దేవుణ్ణి ఇలా డిసైడ్ చేసి మాట్లాడేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత అసలు వాస్తవానికి ఇది వాడు చేసే పని. ఇది నిజంగా దేవుడు మనకు కార్యము చేయబోయే టయానికి మనం ఆ మాట అనగా నా కార్యం ఏమైపోయింది మళ్ళా వెనక్కి వెళ్ళిపోయా. మనమే దాన్ని వెనక్కి పంపించేసుకున్నాం. ఓపిక పట్టలేక, ఎదురు చూడలేక. అక్కడ రాయబడిన మాట, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టలేకపోయారంట. ఆయన ఆలోచన ఒకటి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం ఒకటి ఉంది మన మీద. అది అమలయ్యే లోపల, అది మన మీదకి వచ్చే లోపల మనం డిసైడ్ చేసుకుంటున్నాం. దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు. మనం దేవుని మర్చిపోయి, మనం దేవుని కార్యాలు మర్చిపోయి, ఆయన మన కొరకు ఉంచినటువంటి ఆ ప్రణాళికను, ఆ చిత్తాన్ని మన మీద అమలు పరిచే లోపల మనమే వద్దు వెనక్కి తీసుకుని వెళ్ళు అన్నట్టుగా మనల్ని మనమే ఆటంకపరుచుకుంటున్నాం దేవుని కార్యాలకి. వాస్తవం ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజం. దేవుడైతే మనల్ని మర్చిపోలేదండి. ఆయన చెప్తున్నాడు. కానీ మనం మర్చిపోతున్నాం, సింపుల్ గా మర్చిపోతున్నాం. వెంటనే మర్చిపోతున్నాం. కార్యం జరిగింది, పక్క రోజుకి ఇంకో కార్యం జరగకపోతే కానీ అంతే. ఈ రోజే దాని గురించి ఇంకలా, ప్రభువా మాకు కార్యం చేసావు నాయన, జీవితాంతం గుర్తుపెట్టుకోవాలా. వాస్తవం, జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి దేవుడు చేసిన కార్యాలు. ఈ రోజు చేసిన కార్యం రేపు మర్చిపోతున్నాం. రేపు ఇంకో కార్యం చేయకపోతే, ఇంకో కార్యం లేట్ అయితే మర్చిపోయినాడు. ఆయన ఎప్పుడో మర్చిపోయినాడు. నిన్న జరిగిన కార్యం మనం మర్చిపోయినాం. అందుకే ప్రతిరోజు మనకు జరుగుతానే ఉండాలి. అది చెప్పాను కదా, నేను చెబుతున్నటువంటి ఉదాహరణ అంటాం. ఏదంట, ప్రతిరోజు మనం అడిగిందల్లా పెడతానే ఉండాలా, ఇస్తానే ఉండాలా. ఒక్క రోజు పెట్టకపోతే చాలు, వస్తువు అట్ట పెట్టరు అనేస్తారు. అంతే సింపుల్ గా. రోజు పెట్టిందని ఏం చేస్తారు? మర్చిపోతారు. ఒక్క రోజు ఒక వస్తువు పెట్టకపోతే వస్తువు అట్ట పెట్టరమ్మా, ముట్టరట్ట. చాలా సింపుల్ గా అనేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవం, నిజం.
మనం మర్చిపోతున్నాం. దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుని కార్యాలను మనము మర్చిపోకూడదు. చూడండి 22 చదవండి. 106. ఎర్ర సముద్రము వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. ఎట్ట మర్చిపోయారు ప్రియమైన దేవుని బిడ్డలారా? ఎర్ర సముద్రం యొక్క భయము పుట్టించు కార్యాలు చేశాడని దేవుడు. సాధారణమైన కార్యాలు కాదు. నెంబర్ 1 ఏంటి? ఎర్ర సముద్రం దగ్గర చేసిన కార్యాల్లో నెంబర్ 1 ఏంటి? ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. అటొక్క భాగం ఇటొక్క భాగం విడిపోయింది. నీళ్లు రాశి వలె వాడలాగా నిలబడిపోయాయంట. అసలు మధ్యలో ఆరిన నేల కనబడ్డదంట. ఎంత అద్భుతం! ఒక సముద్రము, భయంకరమైనటువంటి సముద్రాన్ని 2 పాయలు చేయడం అంటే సాధారణమైన విషయము కాదు. చిన్న కాలువను 2 పాయలు చేయగలమా మనం? చిన్న కాలువ, ఆ కాలువను 2 పాయలు చేయాలంటే ఏం చేయాలా? మట్టి వేయాలి. మధ్యలో మట్టి వేయాల్సిందే. మట్టి వేస్తే గాని అది నాశనము చెప్పండి అవదు. మట్టేసి ఎడగొట్టే బ్రతుకులు మనవే. ఏంది? మట్టేసి మనం కాలవని కాదు కానీ కుటుంబాలను 2 పాయలుగా చేస్తాం. కుటుంబాలని 2 పాయలుగా చేస్తాం అంతే, మట్టేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. నిజంగా ఎర్ర సముద్రం దగ్గర భయము పుట్టించు కార్యాలు నెంబర్ 1. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. రెండో కార్యమైంది ఐగుప్తు శత్రువుల్ని ఎర్ర సముద్రంలో ముంచేసాడంతే, కనబడకుండా చేసి చెప్పి మరి మోషే, నేడు మీరు చూస్తున్న శత్రువులు మరలా మీకు కనబడరు, ఓరకనే నిలుచుండి చూడండి దేవుని కార్యం అన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఆ మాట మోషే ప్రజలతో చెప్తా ఉంటే, దేవుడు చెప్పిన మాట మోషే ప్రజలతో చెప్తా ఉంటే ప్రజలందరిలో ఒక ఉద్యమం కలిగింది. అప్పుడే చూశాడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినటువంటి సంగతి చూశారు. వెంటనే శత్రువులు మునిగిపోవడం చూశారు. వావ్, ఎంత గొప్ప దేవుడా అనుకున్నారు. అంతే, ఒక 3 కిలోమీటర్లు నడిచే లోపల మోసే నేల దాకమయ్యా, మమ్మల్ని చంపనాటికి తీసుకొచ్చావా? మమ్మల్ని దాహంతో చంపనాటికి తీసుకొచ్చావా? ఐగుప్తే మేలు కదా. ఎంత సింపుల్ గా మర్చిపోయారో. భయము పుట్టించే కార్యాలను కూడా ఏం చేశారు వాళ్ళు? మర్చిపోయారు. ఈరోజు చాలా మంది సావు బతుకుల్లో ఉండి దేవుడు బ్రతికిస్తే బయటకు వచ్చి ఏం చేసినాడు దేవుడు మాక? ఓరే నాయన, అసలు కొంతమందిని తలుచుకుంటే అసలు ఎంత భయం వేస్తుంది, ఎంత బాధ వేస్తుంది అంటే, ఇప్పుడు చచ్చిపోయిన శవాన్ని దేవుడు లేపి బ్రతుకురా అని చెప్పి పంపిస్తే దేవుడు ఏం చేయలేడు. మాకు అన్ని కష్టాలే. వాస్తవం, జరిగిన సంగతులు చెప్తున్నా. జరిగిన సంగతులు చచ్చిపోయాడు ఒక వ్యక్తి. ఎక్కడ? చర్చిలోనే. అందరూ భయపడిపోయారు. ఆరాధన జరుగుతున్న సమయం,
పాస్టర్ గారు లేచి దేవుని వైపు చూస్తూ అతని మీద పడి ప్రార్థన చేస్తూ అతన్ని తట్టి అతని గుండెల మీద బాదుతూ ప్రార్థన చేస్తే గంట లేచాడు. లేచి, అమ్మా దేవుని నన్ను బ్రతికించండి ఆయన, నేను చచ్చిపోయేదాకా నాయన నిన్ను వదలను ప్రభువా అన్నాడు. కరెక్ట్ గా 4 నెలలు దేవుడు ఏం చేయలేడు మాక, దేవుడే ఇదే మాట. ఊరికే చెప్పలే దేవుడు, వెంటనే మరిచిపోయారంట. ఎలాగా? వెంటనే మరిచిపోయేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎర్ర సముద్రం దగ్గర ఎలాంటి కార్యాలు అంటాయి? భయము పుట్టించే కార్యాలు చేసాడంట దేవుడు. వాటిని జీవితంలో మర్చిపోలేని కార్యాలు అయ్యి స్వయంగా అసలు వాటిని కలుసుకుంటేనే మనకి ఎలా ఉంటది? సముద్రాన్ని 2 పాయలుగా చేయడం అంటే సామాన్యమైన విషయమా? ఆరిన నేలన తన ప్రజలను నడిపించాడంటే సామాన్యమైన విషయమా? హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే వెంటనే మర్చిపోయారంట. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, హోషయ 13:6. హోషయ 13:6. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. మేత దొరకగా తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని ఘనత కలుగును గాక. ప్రభువా, అయ్యా 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 అంటే వాళ్ళని దేవుడు చూసి, అయ్యో నా బిడ్డలు చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నారు, నా బిడ్డలు చాలా దయానీయమైన స్థితిలో ఉన్నారు, అయ్యో అని చెప్పి వాళ్ళని కనికరించి వాళ్ళకి ఆహారం ఇస్తే వాళ్ళు తిని తృప్తి పొంది ఒక తేపి మరిచిపోయారంట. తిని తృప్తి పొందారు. ఏమయ్యా తిన్నారా అన్నము? నిన్న కష్టపడి పనిచేసి డబ్బులు తెచ్చి ఇంట్లో వస్తువులన్నీ తీసుకొని వచ్చి అన్నం వండుకొని తిన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాకు ఇచ్చాడు, దేవుడు మాకు సహాయం చేశాడు. చెప్పగలుగుతున్నారు ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా? నేను లేకపోతే మా కుటుంబం దండగా, నేను లేకపోతే మా ఇంట్లో ఒక్కరు కూడా బతకలేరు, నేను లేకపోతే మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఏమీ చేయలేరు అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డ, జాగ్రత్త. అలాంటి మాట దేవునికి వినపడే విధంగా అసలు అనబాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. దేవుడు లేకపోతే, ఈ మాట ఉన్నా, దేవుడు లేకపోతే మన జీవితంలో మన జీవితమే వేస్ట్. వాళ్ళు తిని తృప్తి పొంది మర్చిపోయారు. తినకముందు అయ్యా ఆకలయ్యా, అయ్యా ఆహారం కావాలయ్యా, దేవుడు ఆహారం ఇస్తానే తిని తృప్తి పొంది మరిచిపోయారు. ఒకప్పుడు ఏమీ లేని టైంలో, కనీసం తినేదనుకోలేని టైంలో యేసయ్యా సహాయం చేయనాయనా అని చాచిన చేతులు వాళ్ళు బాగా తృప్తిగా తినే సమయానికి వచ్చే లోపల దేవుణ్ణి ఏం చేస్తున్నారంట? మర్చిపోతున్నారు. అదే చెప్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇర్మీయా గ్రంథము
2వ అధ్యాయం 32వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనం. అద్భుతమైన మాట ఇక్కడ రాయబడుతుంది చూడండి. కన్యక తన ఆభరణములను మరుచున, పెండ్లి కుమారి తన ఒడ్డానమును మరుచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, కన్యక తన ఆభరణములను మరుచునా. ఆభరణములంటే ఏంది? అలంకరించుకోవడం. దేవుని బిడ్డలారా, ఇంట్లో నుంచి బయటికి పోవాలంటే పౌడర్ లేకుండా వస్తామా? గబక్కను మర్చిపోతే ఆటో కడుగు పోయి తిరుక్కొని చేస్తాం. గబక్కను మర్చిపోతే ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోయే ప్రసక్తే ఉండదు. గబక్కన దూసిపోయి నేననేది అది అసలు నథింగ్, మర్చిపోయే ప్రసక్తే ఉండదు. అంతే. ఆభరణములు అలంకరించుకునేటువంటి ఆభరణములు 1కి 10 సార్లు. ఎక్కడ అద్దం ముందు నిలబడుకొని 1కి 10 సార్లు అన్ని వేసుకున్నామా లేదా, ఉందాయా లేదా? గబక్కని వేసుకుంటా గన పక్కకి వేసేసామేమో, గొట్టాం దూసిపోయిందేమో. వాక్యానుసారమైనటువంటి విషయాన్ని చెప్తాను. కన్యక తన ఆభరణములను మరచునా. దేవునికి మహిమ కలుగును గాక. ఆభరణాలు మాత్రం మరవ ఎట్టి పరిస్థితుల్లో. ఈ రోజుల్లో ఆధార్ కార్డు అయినా మర్చిపోతాం కానీ ఏంటది? హల్లెలూయా. ఆధార్ కార్డు, ఈరోజు ఆధార్ కార్డు చాలా ముఖ్యమైనది. ఆధార్ కార్డు ఫస్ట్ పెట్టుకోవాలి బుట్టలో, లేకపోతే బ్యాగులో. ఎందుకంటే ఆధార్ కార్డు మర్చిపోతే డబ్బులు ఖర్చు అవుతుంది. హల్లెలూయా. టికెట్ కొనాలా? సో ఒకవేళ ఇన్ కేస్ ఆధార్ కార్డు అయినా మర్చిపోతామేమో కానీ ఆభరణాలు మాత్రం మరిచిపోము. దేవుడు చెప్తున్నాడు, కన్యక తన ఆభరణములను మరుచునా, పెండ్లి కుమారే ఏం మరవదంట? ఒడ్డానమును మరుచునా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు మరవరు గాని తర్వాత ఏంటంటే చదవమ్మా, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. అసలు వాళ్ళు కనీసం నేను జ్ఞాపకం కూడా రావట్లేదు. పూర్తిగా మర్చిపోయారు. నా ప్రజలు, నా బిడ్డలు నన్ను మర్చిపోయారు. వాళ్ళు తినే తిండి మరవలా, వాళ్ళు ధరించుకునే ఆభరణాలు మరవలా, వాళ్ళ రోజు వారు చేసేటువంటి ఏది కూడా మరవలా. కానీ లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, కొన్నిసార్లు మనం అసలు దేవుణ్ణే మర్చిపోతున్నాం. అంటే సహజంగా దేవుడు ఉన్నాడన్న సంగతే మర్చిపోయి కొన్ని రోజులు లెక్కలేనన్ని దినాలంట దేవుని వైపు చూడకుండా. ఎప్పుడంట? దేవుని వైపు చూడకుండా. చూడండి, ఒక చక్కటి ఉదాహరణ. ఒక రాకుమారుడు మిస్ అయ్యాడు. సో రాకుమారుడు మిస్ అయ్యాడు. రాకుమారుడిని కిడ్నాప్ చేశారు. అయితే ఆ రాకుమారుని కోసం సైనికులు గాలిస్తున్నారు. రాకుమారుడు కదా, రాజు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. దించేశాడు, బెటాలియన్ పోలీసులు దించేశాడు. మొత్తం ఎతకతా ఉన్నారు.
ఆ కిడ్నాప్ చేయబడ్డ రాకుమారుడు ఒక మేడ మీద ఉన్నాడు పైన. ఆయన చుట్టూ ఫుల్ సెక్యూరిటీ. ఏ సెక్యూరిటీ? ఆయన కిడ్నాప్ చేసే సెక్యూరిటీ. ఏ మాత్రం సౌండ్ చేసినా కూడా అతన్ని మాయం చేస్తారంటే అంత భయంకరంగా ఉంది. రాకుమారుని కిడ్నాప్ చేశారంటే వాళ్ళు మామూలుగా ఉంటారా? లేదు కదా. సో ఆయన పైన చాలా ఎత్తులో ఉన్నాడు. అయితే ఈ సైనికులు రాకుమారుని కోసం తిరుగుతూ ఉండగా ఒక సైనికుడు ఈ రాకుమారుని గట్టులో పట్టాడంట. ఆ నుంచి అరవాలంటే కుదరదు, కొన్ని అంతస్తుల పైన ఉన్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలా? అతను నా వైపు చూసే విధంగా చేసుకోవాలా, ఎట్ట చెయ్యాలా అని ఆలోచన చేసి తన చేతికున్న ఒక ఉంగరాన్ని తీసి ఆయన నెత్తినేసాడంట. ఎవరు నెత్తిన? సైనికుడు నెత్తిన. ఆ సైనికుడు కింద ఉంగరం పడతానే తప్పని జోబులు వేసుకుని గమ్ముకున్నాడు. చల్లగా ఉంగాడు. ఆ ఉంగరం తీసి జోబులు వేసేసుకున్నాడు. తిరుగుతూ ఉన్నాడు కిందనే. మళ్ళీ ఇంకొక ఉంగరం వేసాడంట. మళ్ళా ఏం చేశాడు? ఎత్తుకున్నాడు, జోబులు వేసుకున్నాడు. పైకి మాత్రం చూడటంలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ తన చేతుకున్న బ్రాస్లైట్ తీసేసాడట. అన్ని కూడా ఈ నెత్తినే పడుతున్నాయి. తప్పనెత్తి జోబులు వేసేసుకున్నాడు. ఏం తెలవనట్టే. మళ్ళా ఇది ఎక్కడిదంటే పక్కన ఉండే సైనికుడు లాగేస్తాడు. మళ్ళా శరీసగం ఇయ్యాల. దొరికిందల్లా అయితే జోబులు వేసుకుంటా ఉన్నాడు, జోబులు వేసుకుంటా ఉన్నాడు. ఎట్ట చెయ్యాలరని చెప్పి అంత రాయి దొరికిందంట రాకుమారుడికి. ఏంది? అంత రాయ తీసేసాడు నెత్తిన. తప్పి మంది తగలగానే అబ్బా అంత చూశాడంట పైకి. అప్పుడు రాకుమారుడు పైన ఉన్నాడు. అతని మీద ఆ ఉంగరాలు బ్రాస్లైట్ పడుతున్నంత కాలం ఆయన పైకి ఏం చేయలేదు. దేవా అయ్యా చిన్నాటికి లేదు నాయనంటే దేవుడు ఇస్తా ఉంటే తీసుకొని తిని తృప్తి పొంది మర్చిపోయారంట. ఎందుకంటే ఉందగా ఇక మాకు దేవునికి అవసరము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. కన్యక తన ఆభరణములను మరుచున, పెండ్లి కుమారి ఉత్థానమును మరుచున. ఒకవేళ మరుచున పెండ్లి కుమారే ఏ వస్తువు కూడా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని? అక్కడ ఉన్నారు కదా అలంకరించే వాళ్ళు. ఖచ్చితంగా 10 సార్లు చెక్ చేసి మరి పెట్టి పంపిస్తారు. అయితే నా జనులు కొన్ని దినములు ఏంటంటే లెక్కలేనన్ని దినములు, అంటే వారికి బాగా ఉంటున్నటువంటి దినములు, వారికి బాగా దొరుకుతున్నటువంటి దినములు, వారికి పొదువు లేని దినములు నన్ను ఏం చేశారు? మర్చిపోయారు. మళ్ళా అవసరమైతే ప్రభువా నాయన మా పరిస్థితి ఏందన్నా? హల్లెలూయా, హల్లెలూయా. సాఫీగా జరిగిపోతుంటే ఉంగరాలు పడేటప్పుడు పైకి చూడట్లా. దొరికిందే తడువని ఎత్తి జోబికేసుకుంటా ఉన్నాడు. సాఫీగా జరిగిపోతుంది. పైన నుంచి ఉంగరాలు పడుతున్నాయి, బ్రాస్లెట్లు పడుతున్నాయి, అన్ని జోబికేసుకున్నాడు. ఒక రాయి పడ్డదే టబ్బిమని. అప్పుడు పైకి చూసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకేదో ఆపద జరిగితే ప్రభువా అంత పరిగెత్తేది కాదు. ఆపద జరగక మునిపే దేవుని పాదాలు మనం ఏం చేయకూడదు? చెప్పండి, వదలకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. కన్నికంట ఆభరణాలు మరవదంట, పెళ్లి కుమారి ఉద్యానం మరవదంట. మనం మర్చిపోని వస్తువు ఏంటి ఇప్పుడు చెప్పండి? ఫోను, సెల్ ఫోను. మర్చిపోతామా? సెల్ ఫోన్ మాత్రం మర్చిపోం మనం అస్సలు.
ఒక్క క్షణం ఎప్పుడైనా మర్చిపోయామంటే గుండె దబ 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 కొట్టేసుకుంటదంట. అమ్మో, నా ఫోన్ ఆడ పెట్టాను, నా ఫోన్ ఎక్కడా, నా ఫోన్లో ఛార్జింగ్ ఉందా? ఛార్జింగ్ 5% తగ్గితే మళ్ళీ ఏం చేస్తాం? ఎప్పుడు ఎంత ఉండాలా? 100% ఉండాల్సిందే సెల్ ఫోన్లో ఛార్జింగ్. 100% ఉండాల్సిందే. ఒక 5-10% తగ్గిన మళ్ళీ పెట్టేస్తుంటాం. తగ్గకూడదు, ఛార్జింగ్ తగ్గకూడదు, ఫోన్ మర్చిపోకూడదు ఎప్పటికీ. ఏది మర్చిపోయిన ఫోన్ మర్చిపోం. నేటి ప్రజలు ఫోన్ని గుర్తుపెట్టుకున్నట్లుగా దేవుణ్ణి గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. హల్లెలూయా. నా ప్రజలు ఎవరంట? దేవుడు చెప్తున్నాడు. దేవుడు, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను ఏం చేశారు? మర్చిపోయారు. ప్రార్థన లేదు, వాక్యం లేదు, కనీసం దేవుడు అన్న మాటే నోట్లో లేదు. మర్చిపోయారు. అయ్యో నా ప్రజలారా, మీరు వేసుకునే ఆభరణాలు మీరు మరవట్లేదు, మీరు తినే తిండి మీరు మరవట్లేదు, మీరు తాగే నీళ్లు మీరు మరవట్లేదు, కానీ నన్ను మర్చిపోతున్నారే. ఎంతగా బాధపడుతున్నాడో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆయన మనసు ఎంత కృంగిపోతుందో తెలుసా? కేవలం మన కోసం. అయితే మనం మాత్రం ఎడ చేస్తున్నామంట? సింపుల్ గా మర్చిపోతున్నాం అంతే. అయితే ఒక వచ్చిన చదువుకుందాం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దుష్టులను దేవుణ్ణి మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దేవుణ్ణి మర్చిపోయే జనులు పాతాళానికి దిగిపోతారంట. పాతాళం అంటే నరకం, భయంకరమైన నరకం, చాలా దారుణమైన నరకం. నరకం గురించి రాయబడి ఉంది, అగ్ని ఆరదు, పురుగు సావదు. ఒక మంటలో ఒక పురుగు వేస్తే అది చచ్చిపోతే ఆడికాడికి అయిపోద్ది దాని కథ. అది ఎంతసేపటికి ఆ మంటలో మెలికలు తిరగతా ఉంది అనుకోండి, దాని బాధ వర్ణాతీతం. అదే పరిస్థితి నరకంలో మన ఆత్మకి. మనము నరకానికి వెళ్తే అక్కడుండే పరిస్థితి ఏం తెలుసా? అగ్ని ఆరదు, ఆత్మ సావదు. నిరంతరం యుగాలు. అక్కడ యుగాంతం ఉండదు. ఇప్పుడు మనకు యుగాంతం ఉంది. యుగం అంతరించేటువంటి ఒక కాలం ఉంది. పూర్తిగా ఈ ప్రపంచం అంతరించిపోయేటువంటి ఒక రోజు ఉంది, ఒక సమయం ఉంది. అయితే నరకములో అంతం ఉండదు. యుగాలు, శాశ్వత కాలం, కోట్ల సంవత్సరాలు అలాగే ఉండిపోవాల్సిందట. ఆ భయంకరమైన పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయకూడదంటే దేవుణ్ణి మరచిపోకూడదు. దుష్టులను దేవుణ్ణి మరచు జనులందరూ పాతాళానికి దిగిపోవద్దురు. అంటే చివరగా దేవుడు ఒక్క మాట చెప్తున్నాడు. దాన్ని వినేసి దాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథము 49:15. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున
వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను మరువను మరువను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ఘనత కలుగునుగాక. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా తన తండ్రి పిల్లను మరచునా మరచునా. వారైనా మరచుదురు కానీ. హల్లెలూయా. ఏ తల్లైనా తన బిడ్డను మరస్తుందా? మరస్తుందా మరవదా? చెప్పండి. హల్లెలూయా. అందరూ చూడండి. ఏ తల్లి అయినా తన బిడ్డను మరస్తుందా? రోజుకి ఎన్నోసార్లు మర్చిపోద్ది. ఎందుకని 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 ఎన్నోసార్లు మర్చిపోద్ది, కానీ ఈ ఫోన్ మరవదు. బిడ్డను మర్చిపోద్ది తల్లి. ఫోన్లో పడుతుంది. అన్నం వస్తూ ఉంటది. టక్కన బిడ్డ గుర్తొస్తాడు. ఓహమ్మో నా బిడ్డ ఆడున్నాడు అన్నప్పుడు అన్నం ఆడ భార్య మరిగిస్తుంది. అప్పుడు ఏమైపోయింది? మర్చిపోయింది. మర్చిపోయింది. ఇంట్లో లీనమైపోయి చూస్తా ఉంటది. ఏంది ఏంది చెప్పండి. బిగ్ బాసా? హల్లెలూయా. లీనమైపోయి ఉంటది. టీవీ కత్తుక్కపోతుంది. ఏడు చేస్తుంటది. వాళ్ళతో కూడా వాళ్ళు ఆడుస్తుంటే వాళ్ళతో కూడా ఆడుస్తూ ఉంటది. అప్పుడు గుర్తొస్తుంది, అమ్మో నా బిడ్డ ఆడుంది. బయటకు వచ్చేదానికే ఆ బిడ్డ నేల పొడల కడగపోయి 2 చేతులు బకెట్లో పెట్టేసి ఇలా అంటా ఉంటది. జస్ట్ అయితే ఏమవుతుంది? లోపలికి పడిపోద్ది. అప్పుడు పరిగెత్తుకుంటా పోయి నా బిడ్డ అంట చదువుతుంది. మర్చిపోయింది. స్త్రీ తన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలు మరుచునా? క్వశ్చన్ మార్క్. వారైనా మరుచుదురు గాని అన్నాడు. అంటే ఖచ్చితంగా ప్రతి తల్లి తన బిడ్డని రోజులో ఒకసారి ఏం చేస్తుంది? మర్చిపోద్ది. దేవుడు చెప్తున్నాడు, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరిచేతిలో నిన్ను చెప్పుకొని ఉన్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. రిమైండర్. ఏంది? గుర్తుకి. మనం ఏం చేస్తాం? క్యాలెండర్లో రాసుకుంటాం, అలాంటి రోజు ఈ కార్యం ఉంది. లేకపోతే ఫోన్లో ఆ డేట్ని ఏం చేస్తాం? ఆ డేట్ని రాసి పెడతాం. ఫోన్లోనే టైప్ చేసి పెడతాం. ఆ టయానికి ఏం చేస్తుంది? ఫోను అలారం మాగుతుంది. ఏంది అలారం మాగుతుంది? ఈరోజు ఈ కార్యం వల్ల అది గుర్తొస్తుంది మనకు. దేవుడంట మనల్ని మరవడంట. అంతేకాదు, ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట? తన అరచేతిలో చిక్కుకొని ఉన్నాడంట. హల్లెలూయా. ఆయన అరిచేసే చూసినప్పుడల్లా మనం కనబడతాం. చూడుము, నా అరచేతిలో నిన్ను చెప్పుకొని ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వింకా దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావేమో. లేదు, నీవే దేవుడిని మర్చిపోయావు అన్నది జ్ఞాపకం చేసుకో. ఎవరైతే దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు అనుకున్నారో వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయారని గుర్తు చేసుకోవాలి ఖచ్చితంగా ఈరోజు. ఎందుకంటే దేవుడు ఎవరిని మర్చిపోడంట. ఆయన గుర్తు పెట్టుకొని ఉంటాడంట. ఏం పెట్టుకుంటాడంట? జ్ఞాపకం పెట్టుకొని ఉంటాడంట. అంతేకాదు, ఆయన అరచేతిలో చెక్కుకో ఉన్నాడంట మనల్ని. ప్రియమైన దేవుని బిడ్డ, మనవే దేవుణ్ణి మర్చిపోతున్నామంట. మన ఆభరణాలు మర్చిపోవట్లేదంట, ఇంకా మన తిండి మర్చిపోవట్లేదంట, మన ఫోను మర్చిపోవట్లేదంట,
మన జీవితంలో రోజు దినచర్యలో ఏమేమి చేస్తున్నామో మర్చిపోవట్లేదంట. దేవుణ్ణి మాత్రం మర్చిపోతున్నామంట. దేవుని బాధను వ్యక్తం చేస్తున్నాడు. కానీ దేవుడంట నిన్ను నన్ను మాత్రం మర్చిపోకుండా ఆయన ఏమన్నాడు, చివరికి ఏమన్నాడు, స్త్రీ తన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు గాని నేను మిమ్ములను మరువను. చూడుము నా అరిచేతులు నిన్ను చెప్పుకొని ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు నుంచి మన ఆలోచన మారాలా. ఈ రోజు నుంచి మన ఆలోచన మారాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ఈ రోజు నుంచి మన యొక్క విధి విధానాలు మారాలా. దేవుడు నన్ను మర్చిపోయాడన్న మాట, దేవుడు మమ్మల్ని వదిలేశాడన్న మాట మన నోట్లో నుంచి వినబడకూడదు. ఆ వినబడ్డదండి వెంటనే మనకు గుర్తు రావాల్సింది కాదు, నేనే దేవుణ్ణి మర్చిపోయాను. ఇది వాస్తవం. ఇదే దేవుడు ఈరోజు మనకు నేర్పించినటువంటి వాక్య ధ్యానం పాఠం. మనము దేవుణ్ణి మర్చిపోయి వినాలి. మనము దేవుణ్ణి మర్చిపోయి దేవుడు మమ్మల్ని మర్చిపోయాడంటే అది సరికాదు. మర్చిపోయింది నీవు, మర్చిపోయింది మనము. కానీ దేవుడు మనల్ని మర్చిపోలేదంట. ఆయన ఎప్పటికీ మనల్ని గుర్తుపెట్టుకో ఉండడానికి ఆయన అరిచేతుల్లో చిక్కుకొని ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము దేవుని దృష్టిలో, దేవుని ఆలోచనలో, దేవుని మైండ్లో మనము, దేవుని అరచేతిలో మనము ఉన్నాము.